మన ఈ జీవితం ఇందులో ఏ కాలచక్రం ఉందో అది 3 భాగాలుగా విభజించబడింది. ఒకటి భూతకాలం అంటే గడిచిన కాలం, ఇక తర్వాత వర్తమానం అంటే ఇప్పటి క్షణం, ఇక తర్వాత వచ్చేది రాబోయే కాలం అంటే భవిష్యత్తు కాలం. ఇక వీటన్నిటికంటే ముఖ్యమైనవి భూతకాలం ఇంకా భవిష్యత్తు కాలం, గడిచిన కాలం అలాగే రాబోయే కాలం. ఎందుకంటే ఈ రెండింటి మీదే మీ వర్తమానంలో ఏం చేస్తారనేది ఆధారపడి ఉంటుంది. కేవలం అవసరం ఏమిటంటే సరైన దృష్టికోణం. భూతకాలాన్ని ఒక దృష్టికోణంతో చూస్తే మీకు భూతకాలంలో దుఃఖం కూడా కనిపిస్తుంది, బాధ కూడా కనిపిస్తుంది. ఇంకొక దృష్టికోణంతో చూసారంటే మీకు భూతకాలంలో పాఠం కూడా దొరుకుతుంది. ఇక అదే పాఠం ప్రకారం వర్తమానంలో పనులు చేయటం మంచిది. ఒకవేళ భవిష్యత్తు కాలం గురించి మాట్లాడితే భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ఈరోజు బెంగపడచ్చు. ఇంకొక దృష్టికోణంతో చూస్తే అదే భవిష్యత్తులో మీకు ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం దొరుకుతుంది. మీరు ఏం చేయాలో, మీరు ఏం పొందాలో అన్నది. ఇక దాని ప్రకారమే వర్తమానంలో పనిచేయటం మంచిది. భవిష్యత్తు ఇంకా భూతకాలం ప్రకారం మీరు ఇలాగే జీవితంలో పనులు చేస్తూ ఉన్నారంటే మీకు ఈ వర్తమానంలో ఒక కొత్త అర్థం లభిస్తుంది. మీరు జీవితంలో ఇలాగే ముందుకు సాగుతూ ఉంటే మీరు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోకుండా ఎవ్వరూ ఆపలేరు. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.